హాయ్ ఫ్రెండ్స్, చూడండి మామిడికాయలు ఈసారి మా సార్ ల్యాండ్లోకి తెచ్చారండి. ప్రతిసారి తెస్తారు, పచ్చికాయలు తీసుకొస్తారండి. ఈసారి ముగ్గేసుకుని తీసుకొచ్చారు డైరెక్ట్గా. చూడండి, సొంతంగా గిడ్లో ముగ్గేసారండి. ఏం మందులేసి కాదండి, చక్కగా ముగ్గేసుకుని తీసుకొచ్చారు. మంచి కాయలు. ప్రతి ఒక్కరు బయట మందులేసి ముగ్గేసి తీసుకొస్తారండి పచ్చికాయలు. ఇవి అలా కాదండి, డైరెక్ట్గా గడ్డిలో పెట్టి కోసి ముగ్గేసి తీసుకొచ్చారండి. చూడండి, కాయలు కూడా ఎర్రగా ఉన్నాయండి. మరి వీటి పేరేంటో తెలియదు నాకు, ఏమంటారు. అసలు కాయలు అయితే జ్యూసీ బలంగా తిన్నాను. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఫస్ట్ టైం అండి ఈ సంవత్సరం మామిడికాయ, ముగ్గిపోయిన మామిడికాయలు తింటాం. ఒకసారి తీసుకొస్తే అంత టేస్ట్. ఏం చిన్న కాయలండి. మరి ఈ పేరేం పేరు అంటారో తెలియదండి. సారోళ్ళు నన్ను తీసుకెళ్ళమన్నారు. కొన్ని సారోళ్ళు తిన్నారు, తీసుకెళ్ళారండి. నన్ను కొన్ని తీసుకెళ్ళమన్నారు. సాయంకాలం తీసుకెళ్ళి పిల్లలు తినేటప్పుడు వీడియో తీస్తారండి. మీలో ఎంతమంది తిన్నారండి? చాలామంది తింటారు. నేనైతే బయట కొనుక్కొచ్చే కన్నా ఇవి బాగుంటాయి కదండి. ఎప్పుడు తెచ్చినా సారోళ్ళు ఏది తెచ్చినా తీసుకెళ్ళమంటారండి నన్ను. చూడండి, వీడియో తీయాలని తీస్తున్నానండి. చెట్లు కదండి, మన సొంతంగా ముగ్గేసినాయి కదండి, అందుకని కాయలు బాగుండేది, అందుకని వీడియో తీస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫుల్ వీడియో చూడండి, సపోర్ట్గా ఉండండి ప్లీజ్ అండి. ఎంత బాగుంటాయో చూడండి చెట్లు, కాయలు కదండి. ఇది ఒక సైజు. ఇది బంగిన మామిడికాయలు ఉన్నాయి. అయ్యాము బంగిన పల్లి కదండి, చిత్తూరు కాయలు లాగా ఉండే ఇవి. గుండ్రం కాయలు చిన్నవి.